హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. డాన్స్ వీడియోస్ చేసింది కూడా అంతే. ఆబ్వియస్లీ ఎందుకు ఇంకో బయట ఎవరో డైరెక్టర్స్ వచ్చి నాకు అవకాశం సార్, ఆ డాన్స్ వీడియోస్ చూసాకే తెలుస్తుంది మీలో ఈ కోణం ఉంది అని. అదే ఇప్పుడు తెలీదు యాక్చువల్లీ ఎప్పుడు సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్న మీరు. నాకు ఏం ఫీలింగ్ ఉండేదంటే నాకు డాన్స్ వచ్చు, నేను డాన్స్ స్కిల్డ్ డాన్సర్ ని, బట్ నాకు సినిమాల్లో ఎవరు అవకాశం ఇవ్వట్లేదు డాన్స్ కి రిలేటెడ్. నేను ఎలా అంటే నాకు సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు కదా, ఒక సోర్స్ ఉంది కదా, నా గురించి 10 మందికి తెలుస్తుంది, ఎంటర్టైన్ అవుతారు. సో నేను చేసి ఈ యూట్యూబ్ లో ఇన్స్టాలో పెట్టడం స్టార్ట్ చేశాను. అసలు అమేజింగ్ రెస్పాన్స్, అంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు రెస్పాన్స్ వస్తుంది. సో అలాగే యాక్టర్స్ కూడా నేను ఈవెన్ ఇప్పటికీ నేను అదే ఆలోచిస్తాను, నా ఇలా డాన్స్ వీడియోస్ తో పాటు ఐ వాంట్ టు డూ సమ్ షార్ట్ ఫిల్మ్స్ ఆల్సో. సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ చేయలేని ఉంటాయి కదా, మనం చేయాలనుకుని కొంత ఒక రకమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ చేయాలని నాకు ఉంటుంది, బట్ సినిమాల్లో అది పాసిబుల్ కాదు. అటువంటప్పుడు అలాంటివి చిన్న చిన్న కాన్సెప్ట్స్ షార్ట్ ఫిల్మ్స్ రూపంలో చేసుకోవచ్చు. సో నేను ఇప్పటికీ కొంతమంది డైరెక్టర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఈసారి కాన్సెప్ట్ ఉంది అని అంటే, ఇప్పటికీ ఐఎమ్ రెడీ టు డూ షార్ట్ ఫిల్మ్స్ ఆల్సో. ఓకే, యు ఆర్ ఓపెన్ ఫర్ వాట్ ఎవర్ కేటగిరీ ఏదైనా సరే. నాకు ఒకటే ఏంటంటే, నాకు సినిమాల్లో నేను చేయలేనిది ఏదో నేను దీని ద్వారా సరే, ఇప్పుడు దాకా మీరు సైంటిస్ట్ పాత్ర ఏం చేయలేదు అనుకుంటా కదా. సైంటిస్ట్, డాక్టర్ అలాంటివి చేశాను. మరి సైంటిస్ట్ అంటే యాక్చువల్గా కాల్స్ వచ్చాయి, అదేదో సినిమాలో సైంటిస్ట్ క్యారెక్టర్ అది అని, బట్ డాక్టర్ చేశాను అంటే అలాంటివి చేశాను. బట్ అంటే నాకేం లేదండి, ఇప్పుడు నాకు ఒకటే ఏంటంటే చేసినవి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్. నేను ఇప్పటివరకు చేసినవన్నీ కూడా అంత ప్రామినెంట్గా నా యాక్టింగ్ స్కిల్స్ని ఎలివేట్ చేసే క్యారెక్టర్స్ ఏవి చేయలేదు. అర్జున్ చక్రవర్తిలో చేశాను. ఇలాంటివి ఇంకా ఇంకా నాకు రావాలి అనేదే నా కోరిక. స్కిల్స్ని చూపించడం, ఎందుకంటే ఒక చిన్న క్యారెక్టర్ లో మనం చాలా లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండి ఒక బిగినింగ్ టు ఎండ్ మనం పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే, ఐ థింక్ ఈ అర్జున్ చక్రవర్తి సినిమా చూసిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ కానీ, కాబోయే డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఉండి ఇప్పుడు డైరెక్షన్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ, అలాంటి చాలా మందికి ఓహో దయానంద్ గారిని ఇలా కూడా చూపించవచ్చు, ఈ స్థాయి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా తను పుల్అప్ చేయగలడు అనే ఒక నమ్మకం డెఫినెట్ గా వస్తుంది అని అనుకుంటున్నాను. దాని ద్వారా నాకు ఇంకా బెటర్ క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. మేము కూడా సార్, అసలు మీకు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు రావాలి. ఐ విష్ మీకు ఒక మంచి డాన్స్ రోల్ కానీ, లేదంటే సామాజ వర్గంలో నరేష్ గారు చేసినటువంటి ఒక మంచి కామిక్ రోల్ రావాలని చెప్పి నేను కోరుకున్నాను. ఎందుకంటే అది ఆ యాంగిల్ లో చూడాలని అనిపిస్తుంది అనమాట మిమ్మల్ని సార్. అండ్ సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి ఓల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga videos. Please subscribe to Volga video. Volga videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga video.